కమిషనర్ గారు చికెన్ షాపులకు 300 రూపాయలు ఎందుకు కట్టాలి? కమిషనర్ గారు ఏదైతే నెల రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలో అక్రమ వసూళ్ల గురించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోరాడుతున్నారో దాని పర్యవేక్షణకై నెల రోజులు టైం ఇచ్చినా కూడా మున్సిపల్ అధికారులు మరియు కమిషనర్ గారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నేడు ఈ రోజు ఏదైతే మా యొక్క సోదరులైనటువంటి చికెన్ షాపుల యజమానులు మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారో అది నేడు పర్యవేక్షించి అది నిజమని నిర్ధారించుకొని కమిషనర్ గారిని కలవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఆయన ఈ అక్రమ వసూళ్లు మరియు ప్రజల నుంచి దందా వసూలు చేస్తున్నారో నేను ప్రత్యక్షంగా చికెన్ షాపుల యజమానులు, మటన్ షాపుల యజమానులు మరియు చేపల అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మేము విషయ సేకరణ చేసిన తర్వాత ఇది ఖచ్చితమే, ఇక్కడ దందా జరుగుతుంది, దందా వసూలు జరుగుతున్నాయి, రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది. దీన్ని క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి వస్తే కమిషనర్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడము, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము ఇక్కడ జరుగుతోంది. ఆయన పలాయన చిత్తం పాటించారు. సమాధానం చెప్పకుండా మా యొక్క వసూళ్లు పేపర్లలో వస్తేనేమి, టీవీ ఛానల్స్లలో వస్తేనేమి మాకేమి భయం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వంలో భాగంలో ఉన్నామో దీనిపై మేము యాక్చువల్గా అయితే ర్యాలీలు ధర్నాలు చేయకూడదు. దీన్ని మా పై అధికారులకు మరియు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళకు తెలియజేసిన తర్వాత ఏదైతే ఇక్కడ మార్పు చెందకపోతే ఖచ్చితంగా ర్యాలీలు ధర్నాలు చేయడం జరుగుతుంది, మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయడం జరుగుతుంది. దీనిపై ఖచ్చితంగా మేము క్లారిటీ ఇస్తున్నాము. ప్రజలను పీడించే వాళ్ళని ఎవరినైనా సరే ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారు ఉపేక్షించేది లేదు. దీనికి మేము చికెన్ షాపుల యజమానులకు, మటన్ షాపుల యజమానులకు మరియు ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎవరైతే అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారో వాళ్ళను తరిమి కొట్టండి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. కానీ ఇక్కడ మారడం లేదు. వీళ్ళు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళను, దాని యొక్క చరిత్రను మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు అదే మార్గంలో ఉన్నారు.